హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా వీడియో స్టార్ట్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎవరైతే నా వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మెసేజ్ చేశారు. బట్ నాకైతే ఒకరు ఫోటోస్ పంపించారనమాట. లైక్ నేను మీ వీడియోస్ చూస్తూ నేర్చుకుంటున్నానండి అని చెప్పి. అండ్ ఒక 5-6 మెంబర్స్ వరకు మెసేజ్ చేశారనమాట. కొంచెం డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తారా? బికాస్ మేము మీ వీడియోస్ చూసి నేర్చుకుంటున్నాము. ప్రతి వీడియోకి టైం ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పారు. ఇంకా నేను త్వరగా పోస్ట్ చేద్దాం అనుకున్నా అవి ఆటోమేటిక్‌గా డిలే అయిపోతున్నాయి. నేను ఇంకా ప్రతి వీడియోలో సారీ చెప్పినా, ఏది చెప్పినా అది అయ్యేది అవుతుంది కాబట్టి ఇంకా అట్లనే ఈ రోజుతో ఆల్మోస్ట్ ఒక 30+ ఆర్డర్స్ అన్నీ డిస్పాచ్ చేసి మొత్తం నేను పంపించేసాను అనమాట. ఇంకేమి ఆర్డర్స్ ప్రెజెంట్ అయితే ఏం ఆర్డర్స్ లేవు. నేను అసలు కొన్నిటిని క్యాన్సిల్ తీసుకోలేదనమాట. ఎందుకంటే రెండిటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నా. మీకు క్లాసెస్ ఇన్ టైంలో ఇవ్వలేకపోతున్నా. అండ్ వాటిల్ని పంపించిన దానికే సరిపోతుందనమాట నాకు లైక్ మెటీరియల్. చాలా మంది బ్యాంగిల్స్ రా మెటీరియల్ ఆర్డర్ చేసుకున్నారు. అదొక సైడ్ పంపించాలి. హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ ఒక సైడ్ చేయాలి. అండ్ క్లాసెస్ అంటే ఇన్నిటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నా. అండ్ వీడియోస్ పోస్ట్ చేసి 10-15 డేస్ గ్యాప్ వచ్చేస్తుందనమాట. అందుకోసమని ఏం చేశానంటే ఓకే. ప్రెజెంట్ ఆర్డర్స్ అయితే కొంచెం ఆపేద్దాము. ఒక 10 డేస్ అట్లాగా. అండ్ అన్నీ ఏంటంటే 15థ్, 17థ్ ఈ డేట్స్‌లో అడుగుతున్నారు. ఆ డేట్స్ కంటే నాకు ఏది అవ్వదు. అర్జెంట్ ఆర్డర్స్ చేయను. అండ్ ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఆర్డర్‌కి 10-15 డేస్ తీసుకుందాం అని అనుకుని నేను ఆపేసాను. కాబట్టి మీకు నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి కొంచెం త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నేనేమనుకుంటున్నానంటే ప్రతిరోజు ఒక వీడియో పెడదామనేసి లైక్ ఈరోజు మీకు క్లాసెస్ పెడితే అండ్ నెక్స్ట్ డే రిలేటెడ్ అబౌట్ కొలాబరేషన్ అవ్వచ్చు, లేకపోతే స్మాల్ బిజినెస్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆర్డర్స్ ఎలా వస్తాయి అవ్వచ్చు. అలాగా ప్రతిదీ నేను చెప్దాం అనుకున్న వీడియోస్ పెడదాం అనుకున్నాను. లైక్ డైలీ పెడదామని అనుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ కవరప్ చేయడానికి చూస్తాను. కమింగ్ టు ద టాపిక్ లైక్ మీకు ఆల్రెడీ లాస్ట్ 4th క్లాస్‌లో ఏంటంటే నేను మీకు 2 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్‌కి లక్ష్మీ కాయిన్స్ స్టిక్ చేసి చూపించాను కదా! ఈ రోజు వీడియోలో ఏంటంటే 1 కట్ బ్యాంగిల్. 1 కట్ బ్యాంగిల్ ఇది ఎలాగంటే ఈ డిజైన్ చాలా ట్రెండ్ అయింది. అండ్ ట్రెండ్‌లో ఉంది. అండ్ ఇలాగంటే లైక్ సెమీ బ్రైడల్, బ్రైడల్ సెట్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. కడా బ్యాంగిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మల్టీ పర్పస్ అనమాట. ఇది ఆ డిజైన్ మీరు చాలా ఏమంటారు పింట్రెస్ట్‌లో అయితే ఇది చాలా ఫేమస్ అయిపోయిందనమాట. పింట్రెస్ట్‌లో చాలా మంది నాకు పర్సనల్‌గా ఈ పిక్చర్ షేర్ చేసి దీనికి మాత్రం మెటీరియల్ ఎంత అవుతుందో చెప్పండి అని చాలా మంది అడిగారనమాట. అప్పుడు ఇది అండ్ ఆల్సో లోటస్ ప్యానీస్ 2 అడుగుతునేసరికి నేను అనుకున్నాను అనమాట. ఓకే. ఆల్రెడీ నేను కిట్‌లో ఈ సిల్వర్ స్టోన్స్ అన్ని పంపించున్నాను. అండ్ ఆల్సో లైక్ ఇక్కడ సిల్వర్ స్టోన్ లేస్ ఉంది కదా! ఇవి గాని పంపించున్నాను కదా! ఓకే. ఇవన్నీ యూజ్ చేసి మనం క్లాస్‌లో చెప్పేస్తే వాళ్ళు ఇంకా ఈజీగా నేర్చుకుంటారు కదా! అని చెప్పి నేను ఇంకా ఓకే అని చెప్పి ఇదే చేశాను. వీడియోలో అయితే వస్తది మీకు. ఇదొచ్చేసి సింగిల్ టెంపరీ అండ్ నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసరికి 2/4 అండ్ నేను తీసుకున్న థ్రెడ్ ఉంది కదా! ఈ థ్రెడ్ వచ్చేసరికి మీకు 70 వ్రాప్స్ అయితే తీసుకున్నాను అనమాట. మనం ఇట్లా చుడతాం కదా! నేను ఆల్రెడీ మీకు క్లాస్‌లో చెప్పున్నా. ఫస్ట్ క్లాస్‌లోనే ఉంటది. ఎన్ని వ్రాప్స్ తీసుకోవాలని చెప్పి. ఇది 1 కట్ బ్యాంగిల్ 2/4 బ్యాంగిల్‌కి నాకు మొత్తానికి 70-75 అట్లాగా అరౌండ్ బట్ 70 ఎనఫ్. 70 తీసుకుంటే నేను మీకు వీడియోలో చూపిస్తాను అనమాట. థిక్‌నెస్ అనేది చాలా వస్తది. బట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే లైక్ మనకి నేను ఉన్నది చెప్పేస్తున్నాను అనమాట. థ్రెడ్డింగ్ ఇక్కడ వరకు వచ్చి ఇంత స్పేస్ వస్తుందనమాట. ఈ స్పేస్‌ని ఇంకా తప్పదు కదా! ఇంకా మళ్ళీ ఇంకోసారి థ్రెడ్డింగ్ తీసుకుంటే నేను ఒకవేళ 2 బ్యాంగిల్స్ కనుక చేస్తా 2 బ్యాంగిల్స్ కదా మనం చేసుకుంటాం. 2 బ్యాంగిల్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు థ్రెడ్డింగ్ అనేది 3 టైమ్స్ తీసుకున్నారు. అంటే ఒక బ్యాంగిల్‌కి ఒకసారి, ఇంకొక బ్యాంగిల్‌కి ఇంకోసారి, ఇంకొకటి ఎక్స్ట్రాగా తీసుకున్నారు. మీకు ఒక బ్యాంగిల్‌కి మొత్తం ఫిల్ అయిపోయి ఇక్కడికి ఇంత స్పేస్ వస్తాయి. నెక్స్ట్ బ్యాంగిల్‌కి కానీ ఇంత స్పేస్ వస్తది. ఆ థర్డ్ థ్రెడ్డింగ్ ఏదైతే వ్రాప్స్ ఏదైతే తీసుకున్నామో అది వచ్చేసి దానికి 2 సరిపోతాయి. దీన్ని బట్టి ఏంటంటే ఒక సింగిల్ థ్రెడ్ ఉంటది కదా! థ్రెడ్ రోల్ ఒక్క సెకండ్. నేనొచ్చేసరికి ఈ ఒక్క రోల్ ఉంది కదా! ఈ ఒక్క రోల్ మొత్తంలోకి కొంచెం ఏమో మిగులుతది. మొత్తము 2 బ్యాంగిల్స్‌కి మనం చేస్తాం కదా! 2 బ్యాంగిల్స్‌కి అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది రోల్ అయితే అయిపోద్దనమాట. మొత్తానికి అయిపోద్ది.
సో ఈ ఒక్క దాంతోటి ఏంటంటే మీకు 2 కంప్లీట్ బ్యాంగిల్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఒకటొచ్చి ఇంకొంచెం రావచ్చు. సో ఎందుకంటే మనం 70 వ్రాప్స్ తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ ఇంకొకటి నేను ఎట్లా తీసుకున్నాను అంటే వ్రాప్స్, సో ఇటు సైడ్ తీసుకున్నాను అనమాట. ప్లాంక్‌కి ఇటు సైడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇటు తీసేసుకున్నాను అనుకోండి, చాలా వేస్ట్ అయిపోద్ది థ్రెడ్. చాలా అంటే చాలా వేస్ట్ అయిపోద్ది. అందుకనేసి ఇటు తీసుకున్నా, ఏం ప్రాబ్లమ్ లేదు. మనకేంటంటే కొంచెమే వచ్చిద్ది స్పేస్. సో థర్డ్ వ్రాప్ ఉంటది కదా! సో దీనికి అండ్ ఇంకో సెకండ్ బ్యాంగిల్ ఇంకా రెండిటికి సెట్ చేసుకుంటే సరిపోతది. మీరు అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు నేను చెప్పిన దాంట్లో. మనం ఈ దీనితోటి వ్రాప్ తీసుకుంటాం కదా! తీసుకున్నప్పుడు ఫస్ట్ ఒక బ్యాంగిల్‌కి తీసుకుంటామా, దాన్ని పక్కన పెట్టేసుకోండి ఒక బ్యాంగిల్‌కి. అండ్ సెకండ్ బ్యాంగిల్‌కి ఇంకొక 70 టైమ్స్ తీసుకుంటాం, అది పక్కన పెట్టుకోండి. అవి 2 కాకుండా ఇంకొక 70 టైమ్స్ ఎక్స్‌ట్రాగా తీసుకోండి. సో ఇప్పుడు 3 వ్రాప్ రోల్స్ అవుతాయి కదా! సో ఆ 3 వ్రాప్ రోల్స్ మీకు 2 బ్యాంగిల్స్‌కి కంప్లీట్‌గా వస్తాయి. అండ్ థ్రెడ్ రోల్ ఎంత అవుతుందంటే ఒక రోల్‌లో 2 కంప్లీట్ బ్యాంగిల్స్ వచ్చేస్తే మోస్ట్‌గా ఇంకొక 2 మీకు చేసే కొద్ది ఎక్స్‌పీరియన్స్ వస్తే మీకు ఇంకో 2 గాని లాగేయొచ్చు ఒక్క రోల్ తోటి. సో అది. అండ్ కుందన్స్. సో కుందన్స్ వచ్చేసరికి మీకు నేను దీంట్లో యూజ్ చేసుకుని వచ్చేసి స్క్వేర్ అండ్ ఐ షేప్, స్మాల్ ఐ షేప్ అండ్ ఆల్సో స్క్వేర్. సో స్క్వేర్ వచ్చేసి 4 mm స్క్వేర్ యూజ్ చేశాను. ఎవరైతే కిట్ పంపించుంటారో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఐఎమ్ సో సారీ ఎవరైతే రీసెంట్‌గా కిట్స్ ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి ఏంటంటే స్క్వేర్ కుందన్స్ లేక నేను పెట్టలేదు. సో వాళ్ళకి ఇంకా నెక్స్ట్ టైమ్ ఇంకా అంటే నాకు ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. వీళ్ళకి డిలే అయిపోతుంటే అసలు అర్థం చేసుకోవట్లేదు అనమాట. అంటే లేదు అని చెప్పే స్కోప్ నాకు ఇవ్వట్లేదు. సో ఇంక నేను రీఫండ్ చేసేస్తున్నాను అనమాట. ఆ వరకు ఆ కుందన్స్‌కి ఏంటంటే ఇంక రీఫండ్ చేసేసుకున్నా. అంటే నేనేమంటా అంటే ఇప్పుడు మనం ఒకటి నీట్‌గా నేర్చుకొని ఏదైనా బిజినెస్ అవ్వచ్చు, మనకి చేసుకొని ఏదైనా నీట్‌నెస్ ఉండాలంటే మనకు కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. సో అలా ఆర్డర్ చేస్తున్నారు. ఆర్డర్ చేసిన నెక్స్ట్ డే నుంచి ఇంకా నాకు మెసేజెస్ ఇంకా మామూలుగా పెట్టట్లేదు మెసేజెస్. నేను అప్పటికి వాళ్ళు ఆర్డర్ చేసుకుని చెప్తున్నా. స్టాక్ ఉంటే నెక్స్ట్ డే డిస్పాచ్ చేస్తా, లేదా సెకండ్ డే డిస్పాచ్ చేస్తా. స్టాక్ లేకపోతే నేను 4th డే ఆర్ 5th డే డిస్పాచ్ చేస్తాను. అండ్ నీకొచ్చేసరికి ఇయన్నీ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఒక 7 to 9 డేస్ పట్టొచ్చు అని చెప్తున్నా. ఆ లోపల ఏంటంటే మెసేజ్‌లు పెట్టడం వల్ల నేను ఎవరికైతే నేను లాస్ట్ బ్యాచ్‌లో కిట్స్ పంపించానో వాళ్ళకి స్క్వేర్ కుందన్స్ రాలేదు. నేను అంటే లేవు. నేను చెప్పినా వాళ్ళు తీసుకునే పొజిషన్‌లో లేరు. చాలా అర్జెన్సీ పడిపోతున్నారు. సో మీకు స్క్వేర్ లేవు కాబట్టి ఒకవేళ మీరు ఇంకోసారి కొనుక్కుంటే నేను కొనొచ్చు, నా దగ్గర ఉన్నాయి కుందన్స్. లేదు బయట తీసుకొని చేస్తామంటే మీ ఇష్టం. బట్ దీనికైతే స్క్వేర్ కుందన్స్ అవసరం. అండ్ ఆల్సో ఐ షేప్ స్మాల్ అనమాట. సో స్మాల్ ఐ షేప్ అవసరం. అండ్ ఎన్ని గ్రామ్స్ అని చెప్పేస్తాను. అండ్ ఎవరైతే ఇట్లా మీరు చెప్పొద్దు అని అంటున్నారో సో అది నా ఇష్టము. ఎవరికైతే నేను క్లాసెస్ ప్రొవైడ్ చేస్తానో వాళ్ళకి నేను డీటెయిల్స్ ఇవ్వాలనుకున్నా. సో ప్లీజ్ ఊరికే నాకు కాల్స్ చేసి మీరు డీటెయిల్స్ ఇవ్వద్దు అనేసి నాకు చెప్పొద్దు. నేను మీకు రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ కదా నేను. అదొకటి క్లారిటీ. మీ ఇష్టం ఇంకా. సో దీనికి వచ్చేసి 10 గ్రామ్స్ అవుతాయి. 10 గ్రామ్స్ ఐ షేప్ అవుతాయి. 10 గ్రామ్స్ స్క్వేర్ అవుతాయి. ఒక్క సింగిల్ బ్యాంగిల్‌కి 10 గ్రామ్స్ ఐ షేప్ అవుతాయి. 10 గ్రామ్స్ స్క్వేర్ షేప్ అవుతాయి. అండ్ ఈ స్టోన్ లేస్ ఉంది కదా! సో స్టోన్ లేస్ మనకి 1 మీటర్ తీసుకుంటే చాలా తక్కువ అవుతది. జస్ట్ ఇది కొంచెం ఒక రోల్ కాబట్టి దీంట్లో చాలా తక్కువ అవుద్ది. బట్ 1 మీటర్ తీసుకుంటే 2 బ్యాంగిల్స్ కాదు 4 బ్యాంగిల్స్‌కి ఫుల్‌గా వచ్చేస్తాయి అనమాట. 4 బ్యాంగిల్స్ తీసుకున్నంత వచ్చుద్ది. అట్లా చెప్తున్నా. సో స్టోన్ లేస్ అయితే 1 మీటర్ హాఫ్ మీటర్ తీసుకున్నా కానీ చాలు. బట్ హాఫ్ మీటర్ మనకి ఎక్కడ ప్రొవైడ్ చేయరు. 1 మీటర్ ఇస్తారనమాట ఎక్కడైనా కానీ సరే. అండ్ ఇవి ఒక 10 గ్రామ్స్, ఒక 10 గ్రామ్స్ అవుతాయి. ఒక్క బ్యాంగిల్‌కి మాత్రమే నేను చెప్తున్నది. అండ్ ఇంకో బ్యాంగిల్‌కి మళ్ళా ఆటోమేటిక్‌గా దానికి ఒక 10 గ్రామ్స్, ఒక 10 గ్రామ్స్ అట్లా అవ్వచ్చు. సో అది అండ్ నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 24 అనమాట. సో ఈ 24కి వర్క్ అవుతాయి. ఇంకా 26 అయినా సరే మనకి 10 గ్రామ్స్ అనేది కొంచెం లైక్ ఒక 3-4 గ్రామ్స్ ఎక్స్ట్రా అవుతాయి అనమాట. లైక్ 15 గ్రామ్స్ అయితే కరెక్ట్‌గా సరిపోద్ది. ఇది 26 బ్యాంగిల్‌కి. అండ్ ఇంకొక బ్యాంగిల్‌కి వెళ్ళేసరికి లైక్ 5 గ్రామ్స్ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటూ పోతే కరెక్ట్‌గా సరిపోద్ది. సో అది అబౌట్ డీటెయిల్స్ ఈ బ్యాంగిల్ గురించి. అండ్ ఈ బ్యాంగిల్ ఎలా చేసుకోవాలి అన్నదైతే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో 1 కట్ బ్యాంగిల్‌కి నీట్‌గా థ్రెడ్డింగ్ చేసుకున్నాను. థ్రెడ్డింగ్ చేశారు కదా! చాలా థిక్‌గా వస్తది. అండ్ థిక్‌గా రావాలి కూడా. బికాజ్ 1 కట్ బ్యాంగిల్‌కి విడ్త్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనకి
తక్కువగా గనుక థ్రెడ్ తీసుకుంటే లోపల బ్యాంగిల్ అనేది బయటకు కనిపిస్తూనో అట్లా ఉంటదనమాట. సో, చాలా వర్స్ట్‌గా ఉంటది. అండ్ మనం ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చినా సరే అది బికాస్ ఆఫ్ థ్రెడ్ వల్ల పోద్దనమాట. సో, అందుకోసమనే థ్రెడ్డింగ్ నీట్‌గా చేసుకోండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను గదా! మనకి ఈ బ్యాంగిల్ చేయడానికి కావాల్సిందొచ్చేసి స్క్వేర్ కుందన్స్ అండ్ ఆల్సో ఐ కుందన్స్‌లో స్మాల్ సైజ్ కుందన్స్ అయితే మనకు కావాలి. సో, అది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను గదా! అవే అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను. సో, ఇలాగా నీట్‌గా చిన్నవి తీసుకోండి. పెద్దవి కాదు చిన్నవే తీసుకోండి. 1 కట్‌కి చిన్నవైతే కరెక్ట్‌గా సరిపోతాయి. అండ్ ఆల్సో స్టోన్ లేస్. సో, ఈ స్టోన్ లేస్ గాని చిన్న సైజ్ స్టోన్ లేస్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. మీరు కావాలంటే వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే క్యాటలాగ్ షేర్ చేస్తాను. సో, వన్స్ అది వన్స్ థ్రెడ్డింగ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్‌గా మిడిల్‌లో గ్లూ తీసుకొని మన స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి గదా! సో, ఒక్కోటి పెట్టుకోండి. సో, నార్మల్‌గా అయితే స్ట్రెయిట్‌గా వస్తాయి. బట్ నేను వీడియో తీస్తూ అంటే పైన క్యామ్‌లో చూస్తూ కింద వీడియో చేస్తూ ఉన్నాను గాబట్టి అవి కొంచెం అటు ఇటు అవుతున్నాయి. బట్ మనం చేసేటప్పుడు గాని అవి కొంచెం అటు ఇటు అవుతాయి. అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు వాటిని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు వరుసగా పెట్టుకుంటూ వచ్చేయండి కుందన్స్. వన్స్ మొత్తం నీట్‌గా కొంచెం ఒక 7-8 కుందన్స్ అట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనది గ్లూ పెన్ ఉంది గదా! సో, ఈ గ్లూ పెన్ హెల్ప్‌తోనే ఈ గ్లూ పెన్ తీసుకొని ఏంటంటే సైడ్ ఎడ్జెస్ ఉంటాయి గదా! అంటే మీరిప్పుడు పెట్టినప్పుడు పైనే పెట్టండి. దాన్ని అదిమేసి అట్లా చేయొద్దు. పైనే పెట్టుకొని ఈ పెన్‌తో నేను చూపిస్తున్నాను గదా! అట్లాగా 2 సైడ్స్‌న ఎడ్జెస్‌లో ఇట్లా పెట్టి కొంచెం రోల్ చేసి అంటే రౌండ్‌గా వచ్చేలాగా చేసుకొని కొన్ని ఏవైనా కొంచెం అటు ఇటు ఉంటే నెయిల్స్ ఉంటాయి కదా! వాటితోటి కొంచెం నీట్‌గా మిడిల్‌కి వచ్చేలాగా చూసుకోండి. చూసుకొని ఓకే స్ట్రెయిట్ ఉంది అన్న తర్వాత వాటిని ఏవైతే మనం కుందన్స్ పెట్టినామో వాటిని ఇప్పుడు నేను ఎలాగైతే కొంచెం అదుముతున్నానో సో, అట్లాగే కొంచెం ప్రెస్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. సో, ఇలాగా మొత్తం ఫుల్ బ్యాంగిల్ మొత్తం చుట్టూరా మీరు సేమ్ ఎలాగైతే చూపించానో అలానే చేసుకోవాలి. సో, మీరు వన్స్ నీట్‌గా వాటిని స్టిక్ చేసేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్‌న మళ్ళీ గ్లూ తీసుకోండి. సో, ఈ సైడ్ గ్లూ దేనికనంటే మనకి ఏదైతే స్టోన్ లేస్ ఉంది కదా! సో, ఆ స్టోన్ లేస్ స్టిక్ చేసుకోవడానికి నేను సైడ్‌నయితే గ్లూ తీసుకుంటున్నాను. సో, ఈ గ్లూ ఏంటంటే నాకు కొంచెం అటు ఇటు పోతుంది. అదేంటంటే నేను వీడియో తీస్తున్నాను కదా! సో, అందువల్ల కొంచెం పైకి కిందకి చూస్తూ నేను అప్లై చేసుకోవడం వల్ల అట్లా అవుతుంది. బట్ మీరు ఎడ్జెస్‌లో ఏం లేదు ఎడ్జెస్‌లో మీరు అట్లా రాసుకుంటూ వచ్చేస్తారంటే సరిపోద్ది. సో, వన్స్ మీరు గ్లూ తీసేసుకున్న తర్వాత ఏదైతే స్టోన్ లేస్ ఉంటుందో సో, నేను తీసుకున్న స్టోన్ లేస్‌లో గాని మనకి 2 సైజెస్ ఉంటాయి. నేను తీసుకునేది వచ్చేసరికి స్మాల్ సైజ్ అనమాట. సో, ఈ స్మాల్ సైజ్ తీసుకుంటేనే మనకి కడా బ్యాంగిల్స్‌కి కరెక్ట్‌గా ఉంటదనమాట. సో, ఎక్కువ హెవీ డిజైన్ రావాలంటే స్మాల్ తీసుకోవాలి. లేదు మనకి మినిమల్ డిజైన్ బట్ గ్రాండ్ లుక్ అనంటే అది పెద్ద స్టోన్ ఉంటదనమాట. దాన్ని తీసుకుంటాం. బట్ ఇది స్టోన్ లేస్ నేనైతే స్మాల్ స్టోన్ లేస్ అయితే తీసుకున్నాను. అండ్ ఒకసారి నేను ఏంటంటే థ్రెడ్ తీసుకొని బ్యాంగిల్ చుట్టూరా పెట్టుకొని చూసుకుంటాననమాట. ఎంత స్టోన్ లేస్ ఎంత తీసుకోవాలి. ఆ థ్రెడ్ తీసుకొని స్టోన్ లేస్‌ని కట్ చేసుకుంటాను. సో, మీరు గాని సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి నీట్‌గా స్టోన్ లేస్‌ని కట్ చేసుకొని ఇప్పుడు నేను ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నానో దాన్ని ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్‌కి నీట్‌గా రోల్ చేసుకొని స్టిక్ చేసుకోండి. సో, ఇటు సైడ్ ఎలాగైతే మనం స్టిక్ చేసుకుంటామో నెక్స్ట్ ఇంకొక సైడ్‌కి కానీ నీట్‌గా గ్లూ ఏసుకొని సేమ్ ఇలానే స్టిక్ చేసేసుకున్నారంటే సరిపోతుంది. సో, మనకేంటంటే సెకండ్ ప్రాసెస్ కానీ కంప్లీట్ అయిపోతుంది. వన్స్ లేస్ స్టిక్ చేశాక మనం ఎలాగైతే కుందన్స్‌కి చేసామో ఆ గ్లూ పెన్ ఉంది కదా! సో, దాంతోని నీట్‌గా ఇలాగా సైడ్‌కి ఎడ్జెస్‌కి కొంచెం ప్రెస్ చేసుకున్నారంటే నీట్‌గా మనకి సర్కిల్ షేప్ ఫినిషింగ్ మంచిగా వస్తది. సో, ఇటు సైడ్ ఎలాగైతే చేసుకున్నామో అటు సైడ్ పని సేమ్ అలానే చేసేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్‌గా రౌండ్ షేప్ అనేదైతే వచ్చేస్తదనమాట. సో, ఇప్పుడేంటంటే వన్స్ 2 సైడ్స్ తీసేసుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను గదా! మనకి కుందన్స్ స్మాల్‌వి ఇక్కడ నేను ఎలాగైతే తీసుకుంటున్నానో గ్లూ అలా నీట్‌గా గ్లూ తీసుకొని కుందన్స్ ఒక్కొక్కటిగా తీసుకొని ఇట్లాగా క్రాస్‌గా ఒకదానికొకటి నీట్‌గా స్టిక్ చేసుకోవాలనమాట. అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు ఈ బ్యాంగిల్. నీట్‌గా మీకు వెట్ అయిపోయిన తర్వాత దాని క్లాసీ లుక్ అనేదైతే మీకు కనిపిస్తది. చాలా చాలా బావుంటది. నేను మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టే లైక్ సెమీ బ్రైడల్ అవ్వచ్చు, బ్రైడల్ అవ్వచ్చు దేనికైనా యూజ్ చేయొచ్చు. సింగిల్ బ్యాంగిల్ గాని వేసుకోవచ్చు. సో, అంత బాగుందనమాట ఈ డిజైన్. సో, అంత బావుంటుంది. మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ మీరు చేసుకోవచ్చు. బికాస్ మనకి థ్రెడ్డింగ్ ఒకటి కలర్ చేంజ్ అవుద్ది. కుందన్స్ అనేవి సిల్వరే ఉంటాయి. లేదా మీరు కలర్ కుందన్స్ వేసుకొని చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఎలాగైతే ఫిల్ చేశానో ఓవరాల్ బ్యాంగిల్ మొత్తం సేమ్ అదే స్టోన్స్ తోటి ఫిల్ చేసేసుకుంటే
మీకు నీట్‌గా బ్యాంగిల్ అనేదైతే రెడీ అయిపోతుంది. సో, ఇందులో ఏవైతే చూపించానో మెటీరియల్, ఈ మెటీరియల్ మొత్తం మన దగ్గర అవైలబుల్ ఉంది. మీకు ఒకవేళ మెటీరియల్ కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు జస్ట్ వాట్సాప్‌లో మెసేజ్ చేసి రా మెటీరియల్‌ని పెడితే నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. సో, మీరు దాంట్లో చూసి నీట్‌గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకేం కావాలో అవి. ఆల్మోస్ట్ ఓవరాల్ మెటీరియల్ మన దగ్గర ఉంది. సో, అది చూసారు కదా! బ్యాంగిల్ ఎంత బాగుందో, చాలా క్లాసీగా ఉంది. చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుందనమాట. మనకు ట్రెడిషనల్‌గా, సెమీగా అన్నిటికి యూజ్ అవుతుంది. సో, నేనేంటంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్‌గా మన దగ్గర ప్యూర్ గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి గ్రీన్‌వి. సో, అవి తీసుకొని నేను ఈ బ్యాంగిల్‌ని యూజ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. సో, హెవీగా అయితే ఎలా ఉంటది అండ్ నార్మల్‌గా అయితే ఎలా ఉంటది అని చూపించడానికి. సో, చూసారు గదా! మీరు ఇదేంటంటే మరీ హెవీ కాదు. బట్ సెమీగా యూజ్ చేసుకోవడానికనమాట. లైక్ సెమీ బ్రైడల్ టైప్ సింపుల్‌గా ఉంటుంది. అండ్ మీరు ఇది అంటే సైడ్ గ్లాస్ బ్యాంగిల్స్ లేకుండా సెపరేట్ చేసుకొని ఓన్లీ మిడిల్‌ది వేసుకున్న లైక్ కడా మోడల్‌లో వేసుకున్నా గానీ చాలా బావుంటుంది. లైక్ అన్ని మల్టీ పర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. హోప్ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మీకు ఆల్రెడీ చూపించాను గదా వీడియోలో. ఎన్ని టైప్స్‌గా మనం ఈ బ్యాంగిల్‌ని యూజ్ చేసి వేసుకోవచ్చని లైక్ ప్రతి ఫంక్షన్‌కి అది బర్త్‌డేస్ అవ్వచ్చు, మ్యారేజెస్ అవ్వచ్చు, లైక్ సెమీ బ్రైడల్ టైప్ అవ్వచ్చు, బ్రైడల్ టైప్ అవ్వచ్చు. అన్నిటికి మనం నీట్‌గా దీన్నైతే వేసుకోవచ్చు. సో, ఆహ్, నా బెస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎక్కువగా పింక్, గ్రీన్ ప్రిఫర్ చేస్తారు గదా! ఫంక్షన్స్ వాటికి. సో, నేను అందుకోసమని గ్రీన్ థ్రెడ్ తీసుకొనేసాను. అండ్ ఆల్సో కిట్‌లో అందరికి గ్రీన్ థ్రెడ్ ఇచ్చాం గాబట్టి, గ్రీన్ అయితే బావుంటుంది. లుక్ అనేది కొంచెం రాయల్‌గా ఇస్తుంది గదా! అని చెప్పి నేను గ్రీన్ ప్రిఫర్ చేశాను. మీకు నచ్చిన కలర్ థ్రెడ్ తీసుకొని అంటే మీరు ఏ అవుట్‌ఫిట్‌కి అయితే వేసుకోవాలనుకుంటున్నారో ఆ థ్రెడ్డింగ్ తీసుకోండి. ఆ థ్రెడ్డింగ్ తీసుకొని ఈ టైప్ అయితే చేసుకోండి. సో, ఇది ఆహ్ అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెక్స్ట్ క్లాసెస్ నుంచి కలర్ కుందన్స్ యూజ్ చేసి నేను మోర్ డిజైన్స్ అయితే చెప్దాం అనుకుంటున్నా. లైక్ చాలా మంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే లోటస్ బ్యాంగిల్స్ చూపించమని అండ్ ఆల్సో వాటికి ఎన్ని గ్రామ్స్ అవుతాయి, మొత్తం టోటల్ ఓవరాల్ కాస్ట్ ఎంత పడుతది. అంటే మెటీరియల్ కాస్ట్ అనమాట. మెటీరియల్ ఎంత పడుతుందన్న చెప్పండి అని అడిగారు. సో, నెక్స్ట్ క్లాస్‌లో నేను లోటస్ బ్యాంగిల్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. మోస్ట్‌లీ లోటస్ బ్యాంగిలే చూపిస్తాను. అండ్ వాటికి కలర్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నా. అవైతే కిట్‌లో నేను ప్రొవైడ్ చేయలేదు. సో, ఎవరైతే కిట్ కొన్నారో వాళ్ళకిచ్చే ఇన్ఫర్మేషన్ ఏందంటే ఆల్రెడీ నేను మీకు ఎలా వ్రాప్ చేసుకోవాలో చెప్పేసా బ్యాంగిల్స్. అండ్ బ్యాంగిల్స్ టైప్స్ ఏంటో చెప్పేసా. మోడల్స్ అన్నీ చెప్పేసా. అండ్ ఒక 3 క్లాసెస్ మీకు 3 మోడల్స్, 3 డిజైన్స్ అయితే చెప్పాను ఎట్లా చేసుకోవాలని చెప్పి. ఫస్ట్ దాంట్లోని నార్మల్‌గా మీకు ఫ్లవర్ మోడల్ ఏదైతే బేసిక్ రిటర్న్ గిఫ్ట్స్‌కి యూజ్ చేస్తామో అది చెప్పా. సెకండ్ దాంట్లో మీకొచ్చేసి లక్ష్మీ కాయిన్స్ చెప్పా. అండ్ థర్డ్ ఇదొచ్చేసి ఇందులో వచ్చేసి కడా చెప్పేసాను. సో, మీకు 3 కవర్ అయిపోయి అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే లోటస్ బ్యాంగిల్ ఎలా చేసుకోవాలో చెప్తాను. అండ్ దానికి మెటీరియల్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్‌లో మెసేజ్ చేసి మీ క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండ్ ఈ క్లాస్‌కి. సో, నెక్స్ట్ క్లాస్‌లో నాకు తెలిసి 2 కట్ బ్యాంగిల్ అది. సో, నెక్స్ట్ క్లాస్‌లో నేను ఖచ్చితంగా లోటస్ బ్యాంగిల్స్ ఎట్లా చేసుకోవాలి అనేదైతే చెప్తాను. అండ్ లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఆల్.